Praise be to God. Hallelujah. Greetings to you all in the precious name of the Lord and Savior Jesus Christ. ప్రార్థన చేసుకుంటూ దేవుని లైవ్ మొదలెట్టుకుంటాను. పరిశుద్ధ వందనాలయ నువ్వు చేసిన నిరక్కరలకు స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడు గొప్ప దేవుడు ఎంతోమంది రేణు బాబు నాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం. నేను లైవ్ నుంచి ఆశీర్వించి చూస్తున్న వాళ్ళు బహుగా దీవించుగా. బ్లెస్ ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ దిస్ లైవ్. Bless them, give them grace, Lord, give them deliverance, redemption. Bless them, give them the Holy Spirit, anointing, Lord. Ever just mom దీవించండి. వాక్యంలో మీరు ఉండండి ప్రభు. మమ్మల్ని జ్ఞానంతో నింపండి. నేను వాక్యం నేను పాటల్లో ఆరాధన వాక్యం మీరు నడిపించుకోండి. ఏమంతటి మీ చేతులు కప్పిస్తాను. I submit everything of our lives and our lives proceedings into your hands. మీకే వందనాలు చేయించుకుంటాం. ప్రతి చీపురు దురాత్మ శక్తులు ఏసును గదిస్తున్నాను ప్రభు. Every Satan and his works, every evil spirits, every demons that is working through people, in the name of Jesus, I bind them, given authority of the Lord Jesus Christ upon the Spirit. నేను గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను ప్రభు, కాలుస్తున్నాను, పరిశుద్ధంగా కాలుస్తున్నాను. Lord, it is working through. I burn them, Lord. నేను కాలుస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ అగ్ని దిగిరండి ప్రభు. ఈ అభిషేకంతో నేను ప్రార్థిస్తున్నాను. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus. We worship you, Lord. Thank you, Jesus.
విడిపించండి ప్రభా, ప్రతి దురాత్మను విడిపించండి ప్రభా. లార్డ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ స్పిరిట్స్. అయినా వదిలేండి సాతానునైనా బంధిస్తున్నాను, బైండ్ దెమ్ ఇన్ జీసస్. ఇంకే వందనాలు, మీ విడుదల బట్టి వందనాలు నైనా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గుడ్నెస్, యువర్ డెలివరెన్స్ అండ్ యువర్ పీస్. నైనా విలాస్తులు చేర్చుకుంటూ, ప్రార్థన సన్ని చేర్చుకోండి, ఆరాధన సన్ని చేర్చుకోండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ విత్ us in this worship. Lord, I ask this prayer in this worship in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. Praise the Lord, everyone. It has been a long time since we met. So, I want to tell us word of God. మనం కలిసి చాలా ఈ రోజులైంది అండ్ కొంచెం ఒక చిన్న దేవుని వాక్యం చెప్పబోతున్నాను. అందరూ బై హియరింగ్ యూ గెట్ ఫెయిత్. విశ్వాసం ఎలా కలుగుతుందంట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందరూ వినండి, దాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ఒకసారి వినండి అంతే. ఒకసారి లెట్ us open the scriptures. మనం ఒకసారి వాక్యాన్ని ఓపెన్ చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయాలి, లేకపోతే వినండి. మొదటిగా గలతీయులకు రాయబడిన పత్రిక గలతీయులకు రాయబడిన పత్రిక 3:26 3:26 Galatians 3:26 గలతీయులకు రాయబడిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎస్, ఇక్కడ సో ఇన్ క్రైస్ట్ జీసస్ యు ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్. మనమంట దేవుని పిల్లలం యేసయ్యలో. ఇన్ క్రైస్ట్ యేసయ్యలో మనం దేవుని పిల్లలం, విశ్వాసం ద్వారా మనం పిల్లలం అంట. ఇక్కడ పౌలు గారు గలతీయులకి రాస్తున్నారు. గలేషియన్స్ అంటే అక్కడ గలతీయా అనే ఒక ప్రాంతం అనేది ఉంది. అక్కడ పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ రక్షించుకున్న బిడ్డలకి ఒక పౌలు గారు ఒక సంఖ్యలతో ఉన్నప్పుడు రాశాడండి. ఆయన ఏం రాస్తున్నాడంటే యేసయ్యలో విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలం అంట. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకోవాల్సి ఉన్నది. మొదటిగా యేసయ్యలో మనం పిల్లలం. మనం ఇంకా తెలుగులో డీప్గా వెళ్తే యేసయ్యలో అంటే యేసయ్యలాగా. యేసయ్యలో మనం ఉండలేం కదా, యేసయ్య మనలోకి ఉన్నాడు, యేసయ్యలో మనం ఉండలేం. కాబట్టి యేసయ్యలాగా ఉండమని పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మనం అర్థం చేసుకునేలాగా. యేసయ్యలా ఎలా ఉండాలి? యేసయ్య ఎలా ఉన్నాడు అసలు? ఒకసారి ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక ఫిలిప్పైన్స్, ఇది కూడా పౌలు గారు రాసిన పత్రికే. పౌలు గారు చాలా రాశాడు కొత్త నిబంధనలో. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2:6 నుంచి చదవండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడుండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. దేవునితో సమానంగా విడిచిపెట్టి ఒక అంత భాగ్యం అనుకోలేదు, కానీ మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుడిగా చేసుకున్నాను. రిక్తుడిగా అంటే మనకు తెలుగు అర్థం అది కొన్నిసార్లు. ఇంగ్లీష్లో అయితే హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. And being found in appearance as a man, he humbled himself by becoming obedient to death, even death on a cross. He became obedient to death. To God. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే యేసయ్య లాగా. యేసయ్య ఏం చేశాడు? He obeyed God, his father. దేవుడు అంట, తండ్రి అంట. అక్కడ ఏలియా ఉన్నాడు, ఒక బాప్తిస్మ యోహాను ఉన్నాడు, మోషే ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ. అందరినీ దేవుడు అందరిని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదంట.
చెప్దామని ట్రై చేశారంట, కానీ వాళ్ళకి సరిపోలే శక్తి. అప్పుడంట ఆయన పక్కనే దేవుడు, రాజు పక్కనే దేవుడు పక్కనే ప్రిన్స్ ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసయ్య. ఆయన అన్నాడంట, ఐ విల్ గో, నేను వెళ్తాను భూమి మీదకి వచ్చి, నేను నా ఒక శిలువ మీద మరణం ఉంది, ఆయన రక్షణ ఇస్తానని యేసుక్రీస్తానంట. ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను, యేసులో మనం దేవుని పిల్లలం. అంటే యేసు లాగా ఉంటే, అంటే ఇఫ్ వి బికేమ్ జీసస్, అంటే యేసు లాగా మారిపోవాలి మనం. ఇంకో వారికి మనం రక్షణ చెప్పాలి. రక్షణ చెప్పడం ఏమైనా, ఎనీ సర్కమ్స్టాన్సెస్. యేసయ్య ఈవెన్ ఆయన చనిపోక ముందు కూడా ఆయన ఒకరికి ఒక చెప్పాడు ఆయన వాక్యం. ఒక చెవు పోతే ఆయనకి నేనే దేవుడిని, నన్ను నువ్వు నమ్ము అని అన్నాడు. ఆయన చనిపోక ముందు కూడా చాలా మందికి ప్రీచ్ చేశాడు. మనం యేసయ్యలాగా ఒబీడియంట్గా ఎవరికి? మన తల్లిదండ్రులకి, తర్వాత దేవుడికి. ముఖ్యంగా యేసయ్య తన తండ్రికి ఒబీడియంట్ చూపించాడంట. మనం కూడా దేవుడికి, తల్లిదండ్రులకి ఒబీడియంట్గా ఉంటే మనం దేవుని పిల్లలం అవుతామంట. ఒబీడియంట్గానే కాదు, హంబలింగ్ అవర్ సెల్ఫ్స్ అంటే తగ్గించుకోవడం. మనం ఇప్పుడు సిలువలు ఎక్కడ ఉంటాయండి? సిలువలో అంతా అంటే బై బికమింగ్ ఒబీడియంట్ టు డెత్, ఈవెన్ డెత్ ఆన్ ఎ క్రాస్. అంటే ఇప్పుడు మనం డెత్ ఆన్ ఎ క్రాస్ అనేది లేదనుకోండి, మనం ఒక గ్రౌండ్ నేల వరకు తగ్గించుకునే స్థితి వచ్చినా మనం తగ్గించుకునేలా ఉండాలి. అలా దేవుడు మనల్ని అవ్వమంటున్నాడు. ఒకవేళ అలా అవుతే దేవుని పిల్లలం అవుతామంట. ఎలాగ తగ్గించుకోవాలి? ఎలాగో తెలుసా? నీకన్నా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నీకు ఒక తప్పు చెప్తే దాని గురించి తగ్గించుకొని దేవుడు చూసుకుంటాడు అన్నది, దాన్ని తగ్గించుకోవడం అంటుంది. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలి, నిన్ను హెచ్చించుకోకూడదు. అప్పుడు నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నేను పిల్లలుగా పిలుస్తాను, నా కూతురా, నా కొడుక అని. ఈరోజు నువ్వు ఒబీడియంట్గా హంబలింగ్ చేసుకొని నువ్వు యేసే దగ్గరికి వస్తే యేసే నిన్ను సన్ అండ్ డాటర్గా చేస్తాను, దేవుని పిల్లలు అవుతావు. ఈరోజు వి షుడ్ బి ఒబీడియంట్ అండ్ హంబుల్ అవర్ సెల్వ్స్. రెండో ఏం చెప్తున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి, గలతీయులకు రాయబడిన పత్రిక 3:26లో. రెండవదిగా ఏం చెప్తున్నాడు? 3:26, గలతీయులకు రాయబడిన 3:26. యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసమున దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ. విశ్వాసం ద్వారా నేను చెప్పాను, హంబలింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ బీయింగ్ ఒబీడియంట్ మేక్స్ అస్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. కానీ నేను ఇంకోటి చెప్పలేదు ఏంటంటే త్రూ ఫెయిత్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా అది జరిగిపోదు. నువ్వు ఇలా ఒబీడియంట్గా ఉన్నంటే తగ్గించుకున్నట్టు దేవుని పిల్లలు అయిపోవు. త్రూ ఫెయిత్, విశ్వాసం. ఎలా? నేను విధేయత చూపించి తగ్గించుకుంటే నేను దేవుని పిల్లల్ని, కూతుర్ని, కొడుకును అవుతానని నువ్వు విశ్వాసం ఉంచాలంట. త్రూ ఫెయిత్ యు విల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. విశ్వాసం అనేది అంటే మీకు ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఒకళ్ళ మీద లేకపోతే దేని మీద ఒక అత్యంత నమ్మకం ఉంచడం అండి. బిలీవ్ దట్ ఇస్ నాట్ ఆఫ్ ద వరల్డ్. దట్ ఇస్ సో గ్రేట్ బిలీఫ్ that we will believe anything they say. That's what faith is like. విశ్వాసం అంటే ఆయన ఏం చెప్పినా చేస్తాం అంతే, అదాన్ని విశ్వాసం అంటారు. నువ్వు విశ్వాసం అని పేరు చెప్పుకుంటూ దేన్ని నమ్మరండి. నిజంగా పరిశుద్ధాత్మ వస్తే ఏంటది నమ్మరు, ఇంకేదో అంటే నమ్మరు. ఎందుకో తెలుసా? విశ్వాసం పేరు మాత్రమే, విశ్వాసం లేదు లోపల. నిజంగా నువ్వు విశ్వాసం అయితే నీకు విశ్వాసం ఫుల్గా ఉండాలి. నువ్వు దేవుని కూతురు కొడుకు అయి ఉండాలి. విశ్వాసం ఉంచుకోవాలి. విశ్వాసం లేకపోతే నీలో ఉన్న ఆత్మ ఉండదు, ముఖ్యంగా నీలో ఉండదు. విశ్వాసం ఉందా నీకు?
డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసయ్య నిజమైన దేవుడని నీకు విశ్వాసం ఉందా? నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే దేవుడి యందు విశ్వాసం ఉంచి నువ్వు దేవుని కూతురు కొడుకు అయ్యి ఉంటావు. నిజంగా విశ్వాసం కాకపోతే నువ్వేవి నమ్మవు. మనం ఒక పర్సన్ దగ్గర సిమ్టమ్స్ తెలిస్తే దేన్ని నమ్మరు. ఇదిగో యేసయ్యలా చేశాడండి, యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఒక చనిపోయిన లేపారు అంటే నమ్మరు. ఎలా లేపుతారండి? మరి తోమా ఎలా నమ్మాడా తోమా? యేసయ్య లెగిసాడు రా తోమా గారండి యేసయ్య లెగిసారంటే నమ్మలేదు. నీ చూపించు అన్నాడు. వై? ఎందుకు? విశ్వాసం అనే పేరు మాత్రమే తోమాకి. విశ్వాసం లేదండి తోమాకి. నిజంగా తోమాకు విశ్వాసం ఉంటే అలా అనండి. మన తోమా బుద్ధి ఉంటే మనకు విశ్వాసం లేనట్టే. ఒక్కసారి తోమాకు వచ్చిన థాట్ మనకు వచ్చిందంటే నీ విశ్వాసం ఎప్పుడో పోయిందని అర్థం. ఎక్కువ తోమ కాకుండా పేతురు, యోహాను, ఇంకా డిసైపుల్స్ నీకు థాట్ ఉంటే నువ్వు నిజంగా బిలీవర్. యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. యూ హ్యావ్ ఫెయిత్ అంటే నీకు విశ్వాసం ఉందంటే డైరెక్ట్గా నువ్వు దేవుని కుమారుడివి, కూతురువి, కుమారురాలు. ఈరోజు ఒబీడియంట్గా ఉండండి. ఈ కాలంలో ఎవరికి ఏమి ఉండదండి. దేవుడు తప్ప ఏమీ లేదు మనకి. నథింగ్ ఇస్ దే లెఫ్ట్ ఫర్ అస్ ఎక్సెప్ట్ జీసస్. వాక్యము యేసే అన్నారు. ఇంకా కొంతకాలంలో వాక్యం కూడా మన దగ్గర ఉండదు, యేసే మాత్రమే ఉంటాడు మన దగ్గర. ఈ వాక్యం అంతా మనం దేశానికి ఒబీడియంట్గా ఉంటే మనం ఎన్ని డేస్లో మనం బతకగలం, బతికి ర్యాప్చర్లో మనం తీసుకోబడతాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఎవరన్నా మీరు లైవ్లో నిజంగా యేసుని ఇంకా నమ్ముకోలేదంటే ఒకసారి నేను చెప్పేది వినండి. సిలువకి వార్త నశించిపోయే జనులు చాలామంది ఉన్నారు. వెరితనంగా ఉందంట దేవుని వాక్కు. సిలువ శక్తి ఒక వాక్కు మనకి బలం అంట. ఎవరైతే ఇలా చూస్తున్నారో నేను చెప్తున్నాను, మీరు యేసుని నమ్ముకున్నారని పేరుంది మీకు. యు ఆర్ క్రిస్టియన్. మీరు అందరికీ చెప్పుకుంటున్నారు వీఆర్ క్రిస్టియన్స్ అని. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్. నువ్వు యేసయ్య యందు విశ్వాసం లేదు నీకు. యేసయ్య ఏదో చేశాడండి అంటే నమ్మో నువ్వు. ఎలా అవుద్దండి? డాక్టర్స్ అవ్వదంటున్నారు కదండి, సైంటిస్ట్ అవ్వదంటున్నారు కదండి. నేను చెప్తున్నాను, డాక్టర్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, దేని అన్నిటికన్నా పైన దేశ శక్తి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం అన్నిటికంటే హై. ఇంకా స్పేస్ కాదు, వాటర్ కాదు, ఇంకా అన్నిటికంటే బాగుంది పరలోకం. అన్నిటికంట, మ్యాథ్స్ కంట, ఒక సైన్స్ కంట, డాక్టర్ కంట, అన్నిటికంటే పైన ఉంది పరలోకం యేసయ్య. అన్నిటికంటే గొప్పది యేసయ్య ప్రేమ, ఆయన శిలువ మీద చేసిన త్యాగం. ఈరోజు యేసయ్యని నమ్ముకోండి. అన్ని నామముల కంటే పైన యేసు నామం. ఈరోజు యేసయ్యని నమ్ముకోండి. మీరు నమ్ముకోకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే రాకడ దగ్గర పడిపోయిందండి. వేళ్లతో మనం లెక్కించగలిగేంత ఏళ్ళు ఉన్నాయంట. ఒక దైవజనుడు చెప్పాడు, ఈరోజు రాకడ వచ్చేస్తుంది. నువ్వు రాకడ వచ్చిన తర్వాత నీకు టైం ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ టైం. నువ్వు అప్పటికప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిసం పొందేసరికి ఏముండదు అక్కడ. అందుకే దేవుడు అంటాడు పేతురుతో, పేతురు అడుగుతాడు దేవుడిని, యేసయ్యా ఏంటి, ఎందుకు ఆలోచించేస్తున్నావు, అసలు అవుతుందా అసలు ఏంటని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నశించిపోయే జనులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారని వాళ్ళకే తెలీదు అని యేసయ్య అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నశించిపోయే జనులు చాలా మంది ఉన్నారని రాస్తాడు పేతురు గ్రంథంలో. ఈరోజు యేసయ్యని నమ్ముకో, రక్షణ పొందు. యేసయ్య నీతో మాట్లాడతాడండి.
యేసయ్య సజీవుడండి. ఎంతోమంది సేవకులు ఎంతో చెప్తున్నారు, అయినా నీ హృదయం కఠినపడిందా? విశ్వాసం పోతుందా? ఏంటి యేసయ్య ఇంకా రాలేదు, అబద్ధమాది అనుకుంటున్నావా? భయపడద్దు. దేవుడు నీ విశ్వాసం టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు దాంట్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వు. అప్పుడు నువ్వు పరలోకంకి వెళ్తావు, యేసయ్య మహిమలో ఉంటావు. ఈరోజు దేవుని పిల్లలం అవ్వాలంటే, దేవుని పిల్లల మొత్తం ఎక్కడ ఉంటాం? మనం తండ్రి పక్కనే ఉంటాం. తండ్రి కుడిపార్శ్వమున యేసయ్యలాగా మనం కూడా ఉండాలంటే విశ్వాసం ఉంచు. నువ్వు తగ్గించుకో. విధేయత ఇదేంటి ఇంత విధేయతగా ఉన్నాడని అందరూ ఒక నోటి నుంచి వచ్చేలాగా అనుకొని, ఏంటి ఇంత విధేయతగా ఉన్నాడు, ఇంత తగ్గించుకుంటున్నాడేంటి, ఇంత విశ్వాసం ఎలా వచ్చింది అని ఇంకోల నోటి నుంచి నువ్వు రప్పించేలా చెయ్యాలని నువ్వు ఒక గురి పెట్టుకో. ఆ గురి నెరవేరే వరకు నువ్వు అస్సలు వదలద్దు. యేసయ్య దగ్గర కూడా నువ్వు మార్కులు సంపాదించి నీ పాపాలు నువ్వు ఒప్పుకొని మనుషుల దగ్గర, దేవుడి దగ్గర నువ్వు మంచిగా బతికి సాక్షిగా నిలవాలి. ఈరోజు విశ్వాసం మనం ఉంచుకోవాలి. విశ్వాసం ఎలా వస్తుందంట? వినుట వలన విశ్వాసం. ఈరోజు నువ్వు విను, నీ వాక్యం నీకు వినకపోతే, నీకు వినడం ఇష్టం లేకపోతే చదువు. చాలా మంది చదవడం ఇష్టం లేదు కాబట్టి వినమని చెప్పాడు దేవుడు. నీకు టైం ఉంటే చదువు, లేకపోతే వాక్యాన్ని విను ఫోన్ పెట్టుకొని. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, పరలోకానికి వెళ్తావు, రక్షించబడతావు. దేవుడి కార్యాలు, అద్భుత కార్యాలు, ఎక్స్ట్రాడినరీ మిరాకిల్స్ యూ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. ఈరోజు దేవుని ఎద్దుకురా, సిలువ ఎద్దుకురా, ఆయన ప్రేమని చూడు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రేమ గలమంతండి, పరమంతనైనా ప్రభా మీ పిల్లలు అవ్వాలంటే ప్రభా రెండు చెప్పావు ప్రభా, పౌలు ద్వారా, అపోస్తులుడైన పౌలు ద్వారా నువ్వు అన్నావు ప్రభా నీలాగా మేము మీలాగా తగ్గించుకొని ఒబీడియంట్గా ఉంటే, ఇంకా విశ్వాసం ఉంచితే మేము మీ పిల్లలు అవుతామని చెప్పావు ప్రభా. ఈరోజు మీ పిల్లలమే గొప్ప భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే పాపం చేస్తున్నామో, మాకు తెలియకుండా పాపం చేస్తున్నామో, మాకు తెలియకుండా మాకు నీళ్ళు అంటుకుందామేమో మాకు తెలియదు కానీ ప్రభా, మాకు నిలివెచ్చగా కాకుండా చల్లగా కాకుండా మమ్మల్ని వేడిగా పరిశుద్ధాత్మ అగ్నితో మండించండి ప్రభా. ఇంకా తండ్రి మీ సిలువ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. మా పాపాలన్నీ తీసివేయండి ప్రభా. ఎస్సా మా కోసం సిలువ మీద మరణించావు ప్రభా. యేసుక్రీస్తు తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకోండి. లైవ్లో ఎవరైతే చూస్తున్నారో ప్రభా, నేను చెప్పిన వాక్యం అంతా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ రేపటి నుంచి అన్నా, ఈ రోజు నుంచి అన్నా వాళ్ళ యొక్క బాడీలో కాకుండా దాన్ని బయట అందరికి చూపించేలాగా అందరి ఒక బాడీస్లో ప్రభా, హార్ట్స్లో దాన్ని ఫలింపలు చేసిన సాయించిన వాక్యాన్ని ఇంకా దాన్ని అందరితో ఉండండి. ప్రభా రాకడ వచ్చేస్తుంది ప్రభా, మా అందరినీ సిద్ధం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా సాయం చేయండి, రేపు సాయం చేయండి. రాత్రంతా మాత్రం ఉండండి ప్రభా, సాయం చేయండి. రేపంతా మాత్రం సాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ప్రార్థన చేస్తాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అవన్నీ మేము ఒక్కరిది కూడా మేము వెళ్ళనివ్వం. అన్నిటికీ ప్రార్థన చేసి అత్యధికంగా రాత్రంతా ప్రార్థన చేసి మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు, మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు. దేవుడు మీ బాధలు కష్టాలను తీసివేస్తాడు త్వరలో. ఆమేన్. ఇంకా రేపు కూడా రాత్రి ప్రతిరోజు లైవ్ వస్తుంది. ఇంకా ఆపం మేము ప్రతిరోజు రాత్రి కానీ మధ్యాహ్నం కానీ లైవ్ వస్తుంది. అందరూ చూసి బీ బ్లెస్డ్ బై వాచింగ్ ద లైవ్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ.